హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ పాలకోవా మరియు స్వీట్ పొంగల్ చక్కెరతో కాకుండా బెల్లంతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మీకు మేము పెట్టే కొత్త వీడియోలన్నీ నోటిఫికేషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వస్తాయి. ఫస్ట్ పాలకోవా తయారీ విధానం చూద్దాం. పాలకోవా తయారు చేయడానికి మందంగా ఉండే పాత్ర తీసుకోండి. నేను ఇక్కడ 1 లీటర్ పాలు పోసుకుంటా ఉంటాను. 1 లీటర్కి 3 లీటర్లు పట్టేంత పెద్ద పాత్ర తీసుకోండి. చిన్న పాత్ర తీసుకున్నారంటే పాలు పొంగిపోయే అవకాశం ఉంది, కాబట్టి వీలైనంత వరకు పెద్ద పాత్ర తీసుకోండి. పాలు పొంగొచ్చేంత వరకు కలబెట్టాల్సిన పని లేదు. పాలు పొంగొచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఒక పొంగొచ్చిన తర్వాత ఈ విధంగా హై ఫ్లేమ్లోనే పెట్టి కలబెట్టుకుంటూ ఉండాలా. ఈ ప్రాసెస్ మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మంట ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియం కానీ సిమ్ కానీ చేయకూడదు. ఈ విధంగా సైడ్లో ఉండేదంతా కూడా మీగడ కడతా వస్తుంది. అదంతా కూడా తీసి పాలల్లోకి వేసుకొని కలబెట్టుకుంటూనే ఉండాలా. పాలకోవా చేసేదానికి చాలా ఓపిక కావాలి. ఇది మొత్తం ప్రాసెస్ అంతా చేసేదానికి 40 నుంచి 50 నిమిషాలు టైం పడుతుంది. పాలు ఈ విధంగా చిక్కబడతా ఉంది. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి అరగంట అయింది ఇప్పటికి. యాలకుల పొడి 1/2 టీ స్పూను, 150 గ్రాముల చక్కెర వేసినాక కలుపుతానే ఉండాలా. గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇచ్చినామంటే కింద అడుగు అంటిపోతుంది. అందుకనేసే మందంగా ఉండే పాత్ర పెట్టుకోమని చెప్పింది. గ్యాప్ లేకుండా కలుపుతానే ఉండాలా. ఈ సైడ్లో ఉండే మీగడంతా కూడా తీసి పాలల్లో వేసుకొని కలుపుకుంటూనే ఉండాలా. గ్యాప్ అనేది ఉండకూడదు. గ్యాప్ ఇచ్చినామంటే అడుగు మాడిపోతుంది. చిక్కబడతా ఉంది కదా అనేసి మంట తగ్గించకూడదు. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలబెడతానే ఉండాలి కంటిన్యూస్గా. బాగా గట్టి అవుతా ఉంది. ఇంకో 5 నిమిషాల్లో పాలకోవా రెడీ అయిపోతుంది. పాలకోవా రెడీ. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా ఇది చల్లారిందంటే బాగా గట్టి అవుతుంది. దీన్ని కేకులుగా కోయాల్సిన పని లేదు. కప్పులో వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, సూపర్ అని రెగ్యులర్గా మీరే చేసుకుంటారు. నేను ప్లేట్లోకి మార్చుకుంటా ఉన్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టన్నా చల్లారి పెట్టుకోవచ్చు. 2-3 గంటల సేపు బయట పెట్టన్నా చల్లారి పెట్టుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బెల్లం పొంగల్ ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ 1 కప్పు బియ్యము, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. నీళ్లు పోసి 4-5 సార్లు బాగా కడుక్కోవాలి. దీన్ని
కడుక్కొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నేను గంట ముందుగా నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పును కుక్కర్లో వేసుకుంటా ఉన్నాను. 1 కప్పు బియ్యానికి 3.5 కప్పు నీళ్లు, అరకప్పు పెసరపప్పుకి అరకప్పు నీళ్ళు లెక్కన 4 కప్పులు నీళ్లు పోసుకుంటాను. మీరు వాడే బియ్యాన్ని బట్టి అన్నం ముద్దగా అయ్యే విధంగా ఆ కొలతల ప్రకారం నీళ్లు పోసుకోండి. నేను ఆల్రెడీ 4 కప్పులు నీళ్ళు కొలిసి పెట్టుకున్నాను. ఆ నీళ్ళు పోసుకుంటా ఉన్నాను. ఏదైనా స్వీట్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే రుచిగా ఉంటుంది. నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసుకుంటా ఉన్నాను. కుక్కర్ మూతేసి 3 విజిల్స్ ఉడికించుకోవాలా. ఇక్కడ స్టవ్ పైన ఒక చిన్న పాత్ర పెట్టుకొని బెల్లము దంచేసి 150 గ్రాముల బెల్లం వేసుకుంటాను కరగబెట్టుకునే దానికోసము. నేను ఇక్కడ తీపి తక్కువ తింటాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు వేసుకొని కరగబెట్టుకుంటా ఉన్నాను. బెల్లము ఈ విధంగా కరిగితే సరిపోతుంది. పాకం పట్టాల్సిన పని లేదు. ఈ విధంగా కరిగేదానికి 5 నిమిషాలు పట్టింది. మూడు విజిల్స్ ఉడికించుకున్నాను. ఆవిరి పూర్తిగా పోయేసింది. మూత తీసేస్తూ ఉన్నాను. మూత తీసినాక ఈ విధంగా బాగా కలుపుకోండి. స్టవ్ అంటించుకొని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని ఉడికించుకున్న అన్నంలోకి పోసుకోవాలి. అది వడగట్టుకొనన్నా పోసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా పైన ఏమన్నా ఉంచుకొని కింద ఏమన్నా ఉంటే వదిలేయాలి. బెల్లం పోసుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే కింద అడుగంటుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా కరగబెట్టుకున్న బెల్లము, అన్నము, పెసరపప్పు అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలా. పెనం వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటా ఉన్నాను. వేడి నెయ్యిలోకి కొద్దిగా జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి దోరగా వేయించుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగినట్లు జీడిపప్పు, ద్రాక్ష వేసి వేయించుకోండి. నెయ్యిలో వేసి వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షని ఈ బెల్లం పొంగల్లో వేసి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. యాలకుల పొడి ఫ్లేవర్ నచ్చే వాళ్ళు కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. బెల్లంతో చేసిన స్వీట్ పొంగల్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.